రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. మంగళవారం కాకినాడ నగరంలోని డి కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ కాకినాడ పార్లమెంట్ అబ్జర్వర్ రాజు, జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలన దారుణంగా ఉందని విమర్శించారు. ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారని, ఆరోగ్యశ్రీ, నిరుద్యోగ భృతి వంటి పథకాలు అమలు కావడం లేదని ఆరోపించారు. సూపర్ 6 అమలు చేశామని చెబుతున్న వాస్తవానికి ఎక్కడా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. ఈ అంశాలను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. అలాగే పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని కాకినాడ కేంద్రంగా నిర్వహిస్తామని, ప్రతి కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించే ప్రక్రియ జరుగుతుందని, ప్రతి వార్డులో ఓటర్ల జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు విపర్తి వేణుగోపాల్, రాగిరెడ్డి, చంద్రకళాదీప్తి, సుంకర శివప్రసన్న సాగర్ తదితరులు అనుబంధ విభాగాల కన్వీనర్లు పాల్గొన్నారు. ఓట్లు ఎలా పడుతున్నాయని చూసుకుని మన వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి ఓట్లు రప్పిస్తున్నారా పోలింగ్ బూత్ చూసుకోవడం కన్నా, నేను పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తే అందరూ మూగేసి సార్ మా ఓట్లు లేదు మేము మీకేద్దాం కనుక మనం చూసుకోకపోతే 100% వైఎస్ఆర్ పార్టీ పడే ఓట్లు తీసే కార్యక్రమం చేస్తారు. అందులోని జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలో కుతంత్రాలు చేసే మనిషి కాదు, అంత ప్లెయిన్, అంత పర్ఫెక్ట్గా వెళ్ళిపోయే మనిషి. కానీ ఇటుపక్క లోకేష్, చంద్రబాబు నాయుడు కుట్రలో కుతంత్రాలు చేసే వ్యక్తులు. సో యథారాజా తదా ప్రజా అన్నట్టు చంద్రబాబు నాయుడు లైన్లో లోకేష్ అలాగే పనిచేస్తున్నాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఓట్ల విషయంలో. ఇప్పటి నుంచి కూడా మన మెయిన్ లీడర్స్ ఎవరైతే ఎక్స్కార్పులు ఉన్నారో వాళ్ళకి కొంచెం అనుభవం ఎక్కువ ఈ ఓటర్ లిస్ట్ మేనేజ్మెంట్ చేయడంలో. సో బాగా అబ్జర్వ్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ యొక్క వార్డులో ఉన్నటువంటి పెద్దలందరికీ తెలియజేయడం జరుగుతుంది. సో కనుక అందరూ యాక్టివ్గా ఉండాలి. ఏ ఉద్యమం అయినా కూడా మన పార్టిసిపేషన్, ముఖ్యంగా కాకినాడ సిటీ నుంచి హెడ్ క్వార్టర్స్ కాబట్టి మన పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంటూ మీకు పనులు ఉంటాయి. కానీ పార్టీ కోసం ఉద్యమం ఉన్న రోజు 1-2 గంటలు కేటాయించారు. మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. చేసారా లేదా అన్నది ప్రజలకు అర్థమవుతుంది బాగా. కాబట్టి ఆ తత్తరపాటు, ఆ కంగారు, ప్రజలందరినీ అణిచివేయడం, జైలులో పెట్టడం, ప్రశ్నించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, ఈ తత్తరపాటు, ఈ కంగారు అంతా అదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో చాలా బలంగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది, మామూలుగా కాదు. అదేవిధంగా ఖచ్చితంగా సర్వేషన్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. ప్రతి సీనియర్ నాయకుడు మన భుజం మీద వేసుకోవాలి. మోసపోయిన ప్రతి వర్గాన్ని చేరదీయాలి. ముఖ్యంగా ఇక్కడ మహిళలు అందరూ కూడా, యువత దారుణంగా మోసపోయింది, చాలా దారుణంగా. నిరుద్యోగులకి 3000 నిరుద్యోగ భృతి అంటున్నారు, ₹1 ఎవరికి ఇవ్వలేదు. అదేవిధంగా జగన్ గారు ఉన్నప్పుడు విద్యా దీవెన, వసతి దీవెన, ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి 50,000 నుంచి ₹1,00,000 ఈ 2 సంవత్సరాల్లోనూ విద్యా దీవెన ద్వారా, వసతి దీవెన ద్వారా లబ్ధి చేకూరింది. అదేం లేదు. ఆరోగ్యశ్రీ లేదు, హాస్పిటల్లో మందులు లేవు. అంతా బాగుందంటున్నారు, బ్రహ్మాండంగా ఉందంటున్నారు. చాలా దారుణంగా ఉంది పరిపాలన. సుమారు 2,25,00,000 లీటర్లు పక్కన పెట్టింటారు. షార్టేజ్ వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే మన మీద తోసేస్తారు. వాళ్ళకి మీడియా ఉంది కదా అని. మనం ఎక్కువ కొట్టించేసుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్, మన మీద తోసేస్తారు. ఏంట్రా అని పేపర్లతో సహా తీస్తే వాళ్ళ నిర్వాకాలన్నీ బయటపడతాయి.